వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్. ఎవరైతే 2025లో డిఈడి కోర్సు పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశారో వాళ్ళు ఈ 2026లో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మళ్ళీ మీ కోర్స్ని తిరిగి జాయిన్ అవ్వచ్చండి. అదేలాగో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఒకవేళ 2025లో మీ ఫస్ట్ ఇయర్ డిఈడి కోర్స్ అనేది అటెండెన్స్ లేని కారణంగా లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల కానీ మీ కోర్స్ ఆగిపోయినట్లయితే మీరు 2026లో రీజాయిన్ అవ్వచ్చండి. అది ఎలా అంటే ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ 2026లో డిఈడి కోర్సు ఫస్ట్ ఇయర్ చేసే వాళ్ళకి అడ్మిషన్స్ అయితే ఉంటాయి కదా. మీరు ఆ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయ్యే లోపే మీరు ఇంతకుముందుకు ఎక్కడైతే మీ కాలేజ్లో సీట్ వచ్చిందో లాస్ట్ ఇయర్ సేమ్ అదే కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి మీరు ఏ రీజన్స్ వల్ల సపోజ్ మీరు మెడికల్ రీజన్స్ వల్ల కాలేజ్ అటెండెన్స్ అనేది మిస్ అయ్యి ఎగ్జామ్స్ రాలేదనుకోండి, ఆ మెడికల్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ మీరు కాలేజ్లో ప్రిన్సిపల్కి సబ్మిట్ చేస్తే మీరు మళ్ళీ ఈ ఇయర్ రీజాయిన్ అవ్వచ్చు కోర్స్కి. సో మీకు అందుకు ఈ ఫస్ట్ ఇయర్ ఫ్రెష్ బ్యాచ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఫినిష్ అయ్యే లోపే మీరు ఆ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే మీరు మళ్ళీ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మీ కోర్స్ని ఫినిష్ చేయొచ్చు. ఈ రీజాయినింగ్ కోర్స్ అనేది అప్లై చేసుకోవాలంటే మీరు ఇంతకుముందు కాలేజ్ వెళ్ళి ఉంటారు కదండి. మీకు డిస్కనెక్ట్ అయ్యే కంటే ముందు కొన్ని డేస్ వెళ్ళి ఉంటారు కదా కాలేజ్కి. ఆ వెళ్ళినన్ని డేస్ కాలేజ్ అటెండెన్స్ పర్సెంటేజ్ మాత్రం ఒక 50% ఉండాలి మినిమం. 50 కంటే తక్కువ ఉందనుకోండి, మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి మీ డిఈడి కోర్స్ని. కాబట్టి మీకు ఒక 50% అటెండెన్స్ ఉంటేనే మళ్ళీ మీరు రీజాయినింగ్కి ఎలిజిబుల్ అవుతారు. నెంబర్ 2, ఎవరైతే 2025లో సెకండ్ ఇయర్ డిఈడి కోర్సు మధ్యలో అటెండెన్స్ లేని కారణంగా ఎగ్జామ్స్ రాయకుండా ఆగిపోయి ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు 2026లో ఈ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు కదా ఫైనల్ ఇయర్వి. వాళ్ళు ఆ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే లోపే వాళ్ళ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ఇంకొక 10 days ముందే మీరు ఏ కాలేజ్లో అయితే మీ కోర్సు ఇంతకు ముందుకు లాస్ట్ ఇయర్ సీట్ వచ్చిందో సేమ్ అదే కాలేజ్లో వెళ్ళి మీ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. అంటే వాళ్ళకి మీ ప్రిన్సిపల్కి మీ డాక్యుమెంట్స్ ఇంకా మీరు ఏ రీజన్స్ వల్ల మీరు రాలేకపోయారు, కోర్స్ కంటిన్యూ చేయలేకపోయారు, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు సెకండ్ ఇయర్ రీజాయినింగ్ అనేది ఎలిజిబుల్ అవుతారు మీరు. అండ్ మీకు కూడా సేమ్ మీరు ఎప్పుడైతే మీ కోర్సు మధ్యలో ఆగిపోయిందో దానికంటే ముందు మీరు కొన్ని డేస్ వెళ్ళి ఉంటారు కదా, ఆ డేస్ అటెండెన్స్ అనేవి మినిమం మీకు 50% ఉండాలి. బిలో 50% ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ కారు ఈ కోర్సు రీజాయిన్ అవ్వడానికి. నెంబర్ 3, ఒకవేళ మీరు మెడికల్ రీజన్స్ వల్ల 2025లో మీ కోర్స్ని ఫినిష్ చేయలేకపోయినట్లయితే మీరు ఆ మెడికల్ రిపోర్ట్స్ కానివ్వండి, మెడికల్ సర్టిఫికేట్స్ కానివ్వండి, చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర నుంచి తెచ్చిన సర్టిఫికేట్స్ అనేవి చెల్లవు. మీరు ఒక సివిల్ సర్జన్ డాక్టర్ హోదా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తెచ్చుకుంటేనే మీరు మళ్ళీ రీజాయినింగ్కి అవి యాక్సెప్టబుల్ అవుతాయి. సో ఈ పాయింట్ మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మెడికల్ రీజన్ వల్ల కోర్స్ని కంటిన్యూ చేయలేకపోతే ఆ మెడికల్ రీజన్కి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఒక సివిల్ సర్జన్ డాక్టర్ దగ్గర నుంచి ఉండాల్సిందే. నెంబర్ 4, మీరు మీ డిఎడ్ కోర్స్ని రీజాయిన్ అవ్వాలనుకుంటే మీ పేరు మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ అనేవి ఉండకూడదండి. అంటే మీరు ఎలాంటి క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు. అప్పుడే మీరు మీ కోర్స్ని రీజాయిన్ చేయడానికి వీలవుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, ఇందాక మర్చిపోయాను చెప్పడము. మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మీ స్టడీస్కి బ్రేక్ పడిందో అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఈ 1 year గ్యాప్లో మీరు ఇంకా ఏ డిగ్రీ చేసి ఉండకూడదు, ఇంకా ఏ కోర్స్ చేసి ఉండకూడదు. లైక్ ఇప్పుడు డిఎడ్ కోర్స్ అటెండెన్స్ లేదు, ఎగ్జామ్స్ రాలేదు, సో అడ్మిషన్ క్యాన్సిల్ అయింది, అట్లా నేను ఇంకొక కోర్స్ చేస్తాను, ఇంకొక డిగ్రీ చేస్తాను అని మీరు ఇంకా వేరే కోర్స్ జాయిన్ అయ్యి ఉండకూడదు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్ మీరు ఇప్పుడు ఏదైనా ఈ కోర్స్ అవ్వట్లేదని చెప్పి ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేశారు, లేకపోతే ఇంకేదైనా జాబ్కి ట్రై చేసి అక్కడ మీకు ఆ డాక్యుమెంట్స్ అనేవి ఉంటే కనుక అది ఈ కోర్స్ని రీజాయినింగ్ అవ్వడానికి డిస్టర్బెన్స్గా మారుతుంది. కొంచెం అది చూసుకోండి. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా కాలేజ్ ద్వారా తెలిసిందండి, ఎందుకంటే మా కాలేజ్కి ఈ నోటీస్ వచ్చిందంట. సో ఈ నోటీస్ని మా అందరికీ షేర్ చేశారు. అలా మా కాలేజ్లో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని వాళ్ళు నోటీస్ ద్వారా డిక్లేర్ చేశారు. మరి మీరు ఇంతకుముందుకు జాయిన్ అయిన కాలేజెస్లో ఈ నోటీస్ వెళ్ళిందా, ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారా లేదా తెలుసుకోవడానికి మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే కాలేజ్కి వెళ్ళి ఇలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇది నిజమా కాదా అని మీరు ఎంక్వైరీ చేసి మీరు రీజాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ 4 points అనేవి మీరు గుర్తుపెట్టుకొని మీకు లాస్ట్ ఇయర్ ఎక్కడైతే సీట్ వచ్చిందో సేమ్ అదే కాలేజ్కి వెళ్ళి రీజాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ అండి మీకు జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే ఈసారి చాలా కాంపిటీషన్ ఉండే, టఫ్ కాంపిటీషనే ఉండే, ఎక్కువ మంది రాశారు ఎగ్జామ్. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి అందులో మళ్ళీ మంచి ర్యాంక్ వచ్చి సీట్ వచ్చి జాయిన్ అవ్వాలంటే అదంతా పెద్ద కష్టం. సో ఇప్పుడే ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ ఛాన్స్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు రిలేటెడ్ ఉన్న వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి, సో దట్ మీలాగే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.